ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ముచ్చట ఏంటంటే మేమైతే ఇట్లా టీవీ తీసుకున్నాక టీవీ ముచ్చట అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఉన్నా. నా చిన్నప్పటి టీవీ ముచ్చట అయితే మీతో షేర్ చేస్తా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు తలుపుల టీవీ అని ఒకటి ఉంటుండే. అయితే ఇది 90s కిడ్స్కి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఆ టీవీ ఖరాబ్ అయిన తర్వాత మా అమ్మోళ్ళు మళ్ళీ నా డిగ్రీ సెకండ్ ఇయర్లో కొత్త టీవీ తీసుకున్నారు. ఆ టీవీ వచ్చినప్పుడు నేను ఎంత ఖుషిగా ఫీల్ అయినో. ఇప్పుడు మా చిన్నోడు చూసారా, మా ఇంట్లో పెద్ద టీవీ వచ్చిందని చెప్పేసి టీవీ అని చెప్పేసి ఎగురుతున్నాడు కదా. నేను కూడా అప్పుడు గట్లనే ఫీల్ అయినా. పిల్లల ముచ్చట గట్లనే ఉంటుంది. ఇంకోటి నా 9th క్లాస్లో అనుకుంటా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పంచతంత్ర కథలు వస్తుండే సండే రోజు. మా ఇంటి ముందర ఇంట్లో గద్దె మీద కూర్చొని చూసిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. అండ్ మేము ఇన్నేళ్ళు ఆగి ఈ 60 ఇంచెస్ టీవీ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం సంపాదించే ప్రతి రూపీ కూడా కష్టపడే సంపాదిస్తాం. దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఏదైనా టైంకు రావాల్సినప్పుడు వస్తుంది. ఆడంబరాలకు పోయి అత్తికి పోయి ఖర్చు పెడితే అప్పుల పాలు అయితే ఉత్త చేతులే